హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధన్య డైరీస్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఇవాళ ఈ వ్లాగ్ వచ్చేసేసి మేమైతే ఊరికి వెళ్తున్నాం ఒక 4-5 డేస్కి. సో ఊరికి వెళ్ళేటప్పుడు నేను లగేజ్ ఎలా ప్యాక్ చేసుకుంటాను అండ్ ఇంట్లో కూడా నేను ఎలాంటి వర్క్ అంతా కూడా ఫినిష్ చేసి ఊరికి వెళ్తానో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో అన్నది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేసేసేయండి. ఇంకా ఎందుకండి ఆలస్యం, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఊరికి వెళ్దాము అని చెప్పగానే నేను చేసే పని ఏదన్నా ఉంది అంటే నాకు పిల్లల బట్టలు, నా బట్టలు ఫస్ట్ ఐరన్ చేసేసుకుంటాను. ఫస్ట్ నేను ఏ బట్టలు ఊరికి తీసుకెళ్ళాలి అనేసి సెలెక్ట్ చేసి ఒక చైర్లో పెట్టుకుంటాను. ఐరన్ చేసినవి ఉంటే బెడ్ మీద పెట్టేస్తాను. ఐరన్ చేయాల్సినవి ఉంటే ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద తీసుకొచ్చి పెట్టేసేసి ప్రతి ఒక్క క్లాత్ని అయితే ఐరన్ చేసుకుంటాను. ఐరన్ చేసేస్తే మంచిగా మనం వేసుకున్నప్పుడు కూడా చాలా నీట్గా ఉంటుంది. నేను నార్మల్గా ఇంట్లో వేసుకునే బట్టలే ప్రతిదీ ఐరన్ చేస్తాను. అలాంటిది ఊరికి వెళ్తే ఇంకా వదులుతానా, ప్రతి ఒక్క క్లాత్ని అయితే ఐరన్ చేసేసి లగేజ్లోనైతే ప్యాక్ చేసి తెస్తానమాట. సో ఇక్కడైతే పిల్లల బట్టల్ని ఫస్ట్ అయితే ఐరన్ చేసేస్తున్నాను. ఆ తర్వాత మా వారివి అయితే మోస్ట్లీ ఐరన్ ముందే చేసి పెట్టేసి ఉంటాను. ఇంకా నావి కొన్ని ఉంటే అవి కూడా ఐరన్ చేసేసి ఇక్కడ లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నా. అండ్ ఈరోజు బట్టలు ఉంటే అవి కూడా ఆరేసాను మార్నింగే. సో మేము వెళ్ళేది ఈవినింగ్ అనమాట. సో అందుకనేసి ఇంట్లో పనులన్నీ ఈజీగా కూడా కంప్లీట్ చేసేసుకోవచ్చు అని మార్నింగ్ 11 నుంచి స్టార్ట్ చేశాను అనమాట నా వర్క్. సో ఇంకా నా బట్టలు, మా వారి బట్టలు అయితే ఒక సూట్ కేసులో అయితే ప్యాక్ చేసేస్తున్నా. ప్యాకింగ్ విషయంలో కూడా ఇక్కడ మనం చేసే మిస్టేక్స్ ఏంటంటే ఇక్కడ ప్యాక్ చేసేటప్పుడు ఒకదానిపైన ఒకటి ఇలా పెడతామన్నమాట. ఇలా పెడితే ఎక్కువ స్పేస్ని అయితే ఆక్యుపై చేసేస్తుంది. సో ఇలా కాకుండా నేను ఇప్పుడు ఫుల్ బాక్స్ అయిపోయింది కదా, ఫుల్ సూట్ కేసు నిండిపోయింది కదా, ఇలా కాకుండా ఒక చిన్న టిప్ అయితే మీకు ఇక్కడ చెప్తానమాట. లగేజ్ ప్యాక్ చేసే విషయంలో లగేజ్ మొత్తం ఎప్పుడు కూడా ఒకదానిపైన ఒకటి బట్టలు పెట్టకుండా, సో ఇలా మనం ఫైల్స్ ఎలా అయితే ఆర్గనైజ్ చేస్తామో అలాగే ఫైల్స్ లాగా ఈ క్లాత్ని కూడా ఆర్గనైజ్ చేసుకోవాలి. ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ని నీట్గా ఇక్కడ ఫైల్స్ లాగా పెట్టేస్తే మనకి గ్యాప్ అన్నది ఉంటుంది. ఎక్కువ స్పేస్ అయితే ఆక్యుపై చేయదు. మనకి ఫిల్ అయిపోయిన బట్టలన్నీ కూడా ఈ షేప్లో పెడితే చూడండి ఇంకా కొంచెం గ్యాప్ అయితే ఉందన్నమాట. సో ఇలా అయితే లగేజ్ ప్యాక్ చేసుకున్నామంటే ఎన్ని బట్టలైనా నీట్గా ప్యాక్ చేసేసుకోవచ్చు. ఇంకా సరిపోతాయి చాలా చాలా బట్టలు. కానీ నేనైతే ఇక్కడ ఇలా ప్యాక్ చేసేసాను అనమాట. ఇంకా నాది నా హస్బెండ్ అయితే ప్యాక్ చేసేసి మా కోసం అయితే ఒక టవల్ కూడా ప్యాక్ చేసేసుకున్నాను. సో ఇలా సపరేట్ ప్యాక్ చేసుకున్నామంటే బెటరు, పిల్లలవి మనవి. ఎందుకంటే రెండు మిక్సప్ అయిపోకుండా ఉంటాయి అనమాట. సో ఇలా అయితే ప్యాక్ చేసేసాను. నాది మా వారిది అయితే బట్టల ప్యాకింగ్ అయితే అయిపోయిందనమాట. ఇంకా మా పిల్లల విషయానికి వస్తే వాళ్ళ బట్టలు ఆల్రెడీ నేను ఐరన్ చేసి పెట్టేశాను కాబట్టి అలాగే తీసుకొచ్చి ఇలా ఫైల్స్ లాగా పెట్టేశాను. సో ఈజీగా వాళ్ళదైతే ప్యాకింగ్ అయిపోయింది. ఇంకా ఇటు సైడ్ గ్యాప్ ఉంది కదా, ఇక్కడ కూడా నేను అక్కడ వెళ్ళినప్పుడు బెడ్షీట్స్ కూడా ఎక్కడికైనా ఊరికి వెళ్ళినప్పుడు ప్రతిసారి బెడ్షీట్స్ అయితే పట్టుకెళ్ళిపోతాను. సో బెడ్షీట్ అయితే పిల్లలవి పెట్టేశాను అనమాట. మాదైతే ఇంకా పైన తీసుకెళ్ళి పెట్టేసేయాలి కార్లోనే. ఇంకా బట్టల విషయానికి అయిపోయింది. ఇంకా మెడిసిన్స్, ఇంకా బ్రష్లు, పేస్టులు, మనం వాడే ప్రతి ఒక్క వస్తువు అయితే తీసుకొని ఇటు సైడ్ అయితే ప్యాక్ చేసేసుకుంటాను. స్టిక్కర్స్, కుంకుమ, ఇంకా మా వారికి బెల్ట్, ఇంకా పిల్లల కోసం హార్లిక్స్. సో ఇక్కడికి వెళ్ళినా ఈ మధ్య హార్లిక్స్ అయితే పట్టుకెళ్ళిపోతున్నాను అనమాట. ఎందుకంటే వాళ్ళు కొంచెం హార్లిక్స్ ఇష్టంగా తాగుతుర్రు. సో అలా అయితే మా లగేజ్ అయితే ప్యాకింగ్ ఫినిష్ చేసేసాను. సో బట్టలు అయిపోయాయి, మాకు కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా ప్యాక్ చేసేసుకున్నాను. ఇంకా అలా ప్యాక్ చేసేసి ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్లాన్ చేసేస్తున్నాను. సో ఇక్కడ రైస్ అయితే ఆల్మోస్ట్ పెట్టేశాను అండ్ పొద్దున్నే పల్లీలు అయితే నానబెట్టాను అనమాట. సో లైవ్లో చూసిన వాళ్ళైతే మీకు అర్థమవుతుంది, నా లైవ్ చూసేవాళ్ళు. సో ఆ రోజైతే పల్లీలు నానబెట్టాను కదా, సో పల్లీలు నానబెట్టిన దాన్ని ఇప్పుడైతే బాయిల్ చేసేస్తున్నాను. అండ్ పల్లీలు స్వీట్ కార్న్ బాయిల్డ్ అనమాట. సో ఇవి స్నాక్స్గా తింటే చాలా బాగుంటుంది. జర్నీలో అయితే ఇంకా అద్దరిపోద్ది అనమాట. భలే ఎంజాయ్ చేస్తాము ఇవి తినేటప్పుడు అయితే, ఫుల్గా ఎంజాయ్ చేస్తాం అనమాట. అంత బాగుంటుంది టేస్ట్. సో ఇది చాలా హెల్దీ కూడా కదా. సో ఒకసారి జర్నీ ప్రతిసారిలో కూడా ఇలాగే నేను చేసి పెట్టుకుంటాను అనమాట. బాయిల్ చేసి బాక్స్కి వేసుకెళ్ళిపోతాను అనమాట. సో వెళ్ళేటప్పుడు చిప్స్లు, కుర్కురీలు ఇవి తినకుండా ఇవి తింటే కొంచెం హెల్దీకి చాలా మంచిది. అండ్ అవుట్ సైడ్ ఫుడ్ని కూడా మనం అవాయిడ్ చేసినట్టు ఉంటుంది. సో ఇలా పల్లీలు బాయిల్ అయిన లోపు నేను ఇక్కడ స్వీట్ కార్న్ బోల్ చేసేసి మొత్తం కూడా ఇక్కడ ఈ పొట్టునంతా కూడా డస్ట్బిన్లో అయితే వేసేస్తున్నాను. సో ఊరికి వెళ్ళేటప్పుడు డెఫినెట్లీ చెత్త ఏది ఇంట్లో ఉండకుండా డస్ట్బిన్ తీసుకెళ్ళి కింద గార్బేజ్లో వేసేసి వస్తే సరిపోతుంది. సో మనం వచ్చేసరికి వాసన, స్మెల్ అవి ఏమీ ఉండదన్నమాట. సో ఎప్పుడైనా కూడా ఊరికి వెళ్ళేటప్పుడు డెఫినెట్లీ డస్ట్బిన్ క్లియర్ చేసేసి వెళ్తే కొంచెం బాగుంటుంది. సో ఫస్ట్ అయితే నేను చేసే పని అయితే అదనమాట.
క్లియర్ చేయాల్సిన వస్తువులలో అయితే డస్ట్బిన్ అయితే క్లియర్ చేసేస్తా. అండ్ పల్లీలు అయితే ఉడికిపోయాయి. ఇప్పుడైతే స్వీట్ కార్న్ అయితే ఇందులో వేసేస్తున్నాను. సో వేసేటప్పుడు ఇంకొంచెం వాటర్ తక్కువైంది అండ్ సాల్ట్ కూడా తక్కువైంది అనమాట. సో కొంచెం సాల్ట్ వేసేసి అలాగే కొంచెం వాటర్ కూడా వేసేస్తున్నాను. సో వాటర్ వేసేసి మూత పెట్టేసేసి ఒక 3 విజిల్స్ పెట్టేసామంటే పల్లీలు అండ్ స్వీట్ కార్న్ రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో కుక్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి కొంచెం ఉంటుంది కదా ప్రెషర్, ఆ ప్రెషర్ కూడా తీసేస్తే నార్మల్లీ మనకి బాయిల్డ్ అయిపోతుంది. సో ఈలోపు ఇంట్లో ఇంకొంచెం కర్రీ చేయాల్సిన ప్రాసెస్ అయితే ఉందన్నమాట. కర్రీస్ అయితే ఇప్పుడు నేనైతే బయట నుంచి తెద్దాము కర్రీ కింద వెళ్ళి అనేసి అనుకున్నాను రైస్ ఒక్కటి పెట్టుకొని. కానీ మళ్ళీ మా వారు ఏం బాగుండదులే బయట నుంచి తెచ్చేది, సరే నువ్వు కొంచెం టమాటా రసం పెట్టేసి, ఇంకా ఏ కర్రీస్ అవసరం లేదు, జస్ట్ టమాటా రసం, రైస్, అలాగే కొంచెం ఇంట్లో పల్లి పొడి ఉందన్నమాట, రాయలసీమ స్టైల్ పల్లి పొడి. సో దాంతో అయితే తినేద్దాము, ఇంకా మళ్ళీ బయట నుంచి వెళ్ళి ఏం తెస్తావులే అని చెప్పారనమాట. సో అందుకనేసి నేను ఇక్కడ రసానికి అయితే పెడుతున్నాను. కొంచెం టమాటో, వాటర్, చింతపండు వేసి బాయిల్ చేసి ఇస్తున్నాను అనమాట. సో రసానికి నేను 3 పద్ధతిలో చేస్తాను, కానీ ఇదైతే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నేను చేసే అన్ని పద్ధతుల కల్లా ఇది టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో అది కూడా పెట్టేసాను. రైస్ అయిపోయింది, ఇంకా స్నాక్స్ కూడా ప్రిపేర్ అయిపోతే ఈ చిల్లులకి నేను తీసాను కదా దాంట్లోకి ఇలా నేను మొత్తం వేసేస్తాను అనమాట. వాటర్ డ్రైన్ చేసేసి పెట్టాను అంటే చల్లారిపోతుంది. తర్వాత మనం స్వీట్ కార్న్ నీట్గా వలిచేసేసి ఇంకా పల్లీలు స్వీట్ కార్న్ ఒక బాక్స్లో వేసేసుకోవచ్చు. ఇంక ఇక్కడైతే రసము, రైస్ ఫినిష్ అయిపోయింది. ఇంకా పిల్లలకి అయితే పెట్టిచ్చేసాను, మా వారికి అయితే పెట్టిచ్చేసాను. ఫైనల్గా నేనైతే పెట్టుకుంటున్నాను అనమాట. సో పల్లీల పొడి ఉంది, ఈ పల్లీల పొడి, టమాటా రసం, రైస్ సూపర్ కాంబినేషన్, అద్దరిపోద్ది అనమాట. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే డెఫినెట్లీ ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో వేడివేడిగా రసము, పల్లీల పొడి అయితే మంచిగా వేసుకొని రైస్లో తినేసాము. ఇంకా మొత్తం తిన్న తర్వాత సామాన్లు అయితే నీట్గా వాష్ చేయాలని మొత్తం షింక్లో అయితే వేసేసాను. సో ఇప్పుడు గ్యాస్ స్టవ్ మొత్తం కూడా నీట్గా తుడిచేసుకుంటున్నాను. ఫస్ట్ ఊరికి వెళ్ళేటప్పుడు నేను ఎప్పుడు కూడా గ్యాస్ స్టవ్ అయితే తుడుచుకుంటాను, మొత్తం డీప్ క్లీన్ చేయను. ఎందుకంటే ఊరి నుంచి వచ్చాక డీప్ క్లీనింగ్ అనేది చేసుకుంటాను అనమాట. ఒకవేళ ఎమర్జెన్సీ అయితే వచ్చి రాగానే ఫస్ట్ తుడిచేసేసి తర్వాత వంట చేసుకుని మళ్ళీ తర్వాత డీప్ క్లీనింగ్ చేసుకుంటాను. కానీ ఊరికి వెళ్ళే ముందు ఎప్పుడు కూడా డీప్ క్లీనింగ్స్ అయితే చేసి అయితే వెళ్ళను అనమాట. మధ్యాహ్నం ఒకసారి గిన్నెలు అయితే తోమాను ఆల్రెడీ. సో ఆ తోమినవన్నీ కూడా నీట్గా ఒకసారి సర్దేసేసి మళ్ళీ ఇంకోసారి తోమేసి కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసాను. అండ్ పల్లీలు, స్వీట్ కార్న్ కూడా ఒక డబ్బాకి అయితే పెట్టుకున్నాను అనమాట వేసి. సో చూసారా ఎంత కిచెన్ అన్నది నీట్గా ఉందో. సో ఇంకా నెక్స్ట్ నేను చేసే వర్క్ ఏంటంటే చెట్లకి నీళ్లు పోయడం. ఎండల కాలం కాబట్టి మేము వెళ్ళేది 4-5 డేస్ కాబట్టి ఎండిపోతుందేమో అని చెప్పేసి భయం వేసింది. కానీ ఎందుకో పర్లేదులే, ఫుల్గా వేసేద్దాం, పాట్ నిండా వేసేస్తే వాటర్ కొంచెం ఉంటుంది కదా ఒక 2-3 డేస్కి తెమ్మగా అని చెప్పేసి అనుకొని ఇక్కడ పాట్ నిండా అయితే వాటర్ ఫిల్ చేసేస్తున్నాను అనమాట. ఇలా చెట్లకి వాటర్ పోసేసి పెట్టేశాను. ఇది కూడా నాకు ఒక టెన్షన్ అన్నది తగ్గిపోయింది అనమాట. సో చెట్లకు వాటర్ పోసిన తర్వాత నేను, మా వారు, పిల్లలందరం ఫ్రెష్ అయిపోయాము. అండ్ గ్యాస్ సిలిండర్ కూడా ఆఫ్ చేసేసాను అనమాట. సో ఇంక ఇక్కడ లగేజ్ అయితే మొత్తం ప్యాక్ చేసేసినాం, పిల్లల్ని రెడీ చేసేసినాను, నేను రెడీ అయిపోయినాను. ఇంకా బెడ్షీట్స్, హ్యాండ్ బ్యాగ్ మొత్తం సర్దుకున్నాను అనమాట. సో ఇలా మొత్తం రెడీ అయిన తర్వాత ఇంక నేనైతే ఒకసారి కిచెన్లోకి వెళ్ళి మొత్తం ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. సిలిండర్ ఆఫ్ చేశానా, ఫ్రిడ్జ్ అది ఏమన్నా ఉన్నాయా ఎక్స్ట్రా అనేసి చూసుకుంటున్నాను. అండ్ తర్వాత లైట్ కూడా ఆఫ్ చేసేసాను. బాల్కనీ డోర్ కూడా యూటిలిటీ డోర్ కూడా వేసేసాను అనమాట. సో కిచెన్లో అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా బెడ్రూమ్లోకి వెళ్తే గీజర్స్ అవి ఏమన్నా ఉన్నాయా, లైట్స్, ఆల్ అవుట్స్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే బాల్కనీ డోర్ కరెక్ట్గా వేసానా అన్నది మొత్తం ఒకసారి చెక్ చేసేసుకున్నాను. సో అదంతా అయిపోయిన తర్వాత ఇంకా మా వారి బెడ్రూమ్లో ఆయన అయితే ఇంకా వర్క్ చేసుకుంటున్నారు. సో ఈరోజే కొంచెం ఎక్కువ వర్క్ అనిపించింది ఆయనకైతే. వెళ్దాము అనుకున్నప్పుడే ఎక్కడికైనా సడన్గా ఇలా వర్క్స్ అయితే ప్రెషర్ పడుతూ ఉంటుంది అనమాట. సో ఆ బెడ్రూమ్లో ఆయన వర్క్ చేసుకుంటున్నారు. ఇంకా బాల్కనీ ఒకసారి వేసానా లేదా ఒకసారి చెక్ చేసుకున్నాను, డన్ అనమాట. మొత్తం కూడా చెక్ చేసుకున్న తర్వాత హాల్లోకి వచ్చేసి టీవీ అయితే ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఇంకా ఇవన్నీ తీసుకెళ్ళి మా వారు వర్క్ ఫినిష్ అయ్యేలోపు నేను మా పిల్లలు తీసుకెళ్ళి ఇంకా కార్లో పెట్టేద్దామని డిసైడ్ అయ్యాము. సో మొత్తం తీసుకెళ్ళిపోతున్నాం అనమాట కార్లో పెట్టడానికి. సో ఇక్కడైతే 2 బ్యాగులు అయితే ప్యాక్ చేసేసాను, ఒకటి నాది, నా వారిది, ఇంకా 2 పిల్లలది ఒక సూట్ కేసులో. ఇలా సపరేట్గా ప్యాకింగ్ చేసుకుంటే మనం బట్టలు తీసుకున్నప్పుడు కానీ లేదా రిటర్న్ వచ్చేటప్పుడు ప్యాక్ చేసుకోవడంలో కానీ మనకి ఎక్కడ ఇదన్నది కన్ఫ్యూజన్ అన్నది ఉండదన్నమాట. సో అందరి బట్టలు క్లమ్జీ అవ్వకుండా ఎవరి బట్టలు వాళ్ళు తీసుకోవచ్చు, మంచిగా అనిపిస్తుంది. సో ఇంక నేను ఎక్కడికి వెళ్ళినా కూడా బెడ్షీట్స్,
తీసుకెళ్తాను అనమాట. ఇంకా పిల్లో ఎందుకు తీసుకెళ్తాను పిల్లో కూడా కంపల్సరీ తీసుకెళ్తాను. ఎందుకు తీసుకెళ్తాను అంటే కార్లో పిల్లలు పడుకుంటారనమాట. బెడ్ వేసేస్తాము. సో వాళ్ళు మంచిగా పడుకుంటారు. సో అందుకనేసి పిల్లో బెడ్షీట్స్ అనేవి కంపల్సరీ నేను క్యారీ చేసేస్తాను అనమాట. సో ఇలా అయితే మొత్తం లగేజ్ తీసుకొని కిందకి వెళ్ళిపోయి కార్లో అయితే పెట్టేసి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. స్టార్ట్ అయిపోయిన ఒక 1 అవర్కి ఫుల్ ఆకలేసింది. ఇంకా ఆకలేసిన తర్వాత మేమైతే ఉడిపి వెజ్ హోటల్కి అయితే వచ్చినాం అనమాట. కానీ మాకు ఇక్కడైతే ఏమీ నచ్చలేదు. అంటే వెరైటీస్ అంత పెద్ద ఏమీ లేవు. ఏది అడిగినా నో నో అంటున్నారు. అండ్ కాస్ట్ కూడా కొంచెం ఓవర్గా అనిపించింది. అందుకనేసి మేము మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇంకా మనం హైవే మీద వెళ్తాం కాబట్టి ఎలాగో దాబాస్ అయితే ఉంటాయి కదా, దాబాలోని మంచిగా ఫుడ్ టేస్టీగా ఉంటుందిలే అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ అయినాం అనమాట. మళ్ళీ స్టార్ట్ అయిన ఒక 1 అవర్కి మాకు కొంచెం ఒక దాబా మంచిగా కనిపించింది అనమాట. కొంచెం లుక్ వైజ్ కూడా బాగుంది. సో అందుకని అక్కడైతే ఆపి ఇంకా మేమైతే మాకేం కావాలో అదైతే ఆర్డర్ ఇచ్చినాం. ఇక్కడైతే మంచిగా అనిపించింది. ఇక్కడ మంచం మీద కూర్చొని తినే ఆప్షన్ కూడా ఉంది అండ్ టేబుల్ మీద కూర్చొని తినే ఆప్షన్ కూడా ఉంది. సో మేమైతే టేబుల్ చూస్ చేసుకున్నాం. ఎందుకంటే మా వారు మంచం మీద తింటే కొంచెం కంఫర్ట్గా ఉండదులే, సో మనం చైర్ అండ్ టేబులే చూస్ చేసుకుందామని అయితే చెప్పారనమాట. సో మంచిగా ఉంది కదా ఇక్కడ అంబియన్స్. సో ఎల్లో అండ్ వైట్ థీమ్ తోటి చాలా అంటే చాలా బాగుంది. నాకు కూడా చాలా నచ్చింది అనమాట. ఆ తర్వాత మాకైతే వెళ్ళంగానే కొంచెం వాటర్ బాటిల్ ఇచ్చేసారు. మేమైతే ఇంకా కొన్ని ఆర్డర్ పెట్టామన్నమాట. ఒక 2 థింగ్స్, అంటే మరీ నైట్ టైమ్స్ కదా హెవీగా లేకుండా జస్ట్ ఒక చికెన్ ఫ్రైడ్ రైస్, అలాగే పిల్లలకి నాన్స్ అయితే ఆర్డర్ పెట్టామన్నమాట. సో మేము ఆర్డర్ పెట్టినవి అయితే ఇప్పుడు వచ్చేసాయి. కర్రీ ఏం లేదు, మా పిల్లలంతా కర్రీ ఇష్టపడరు కాబట్టి జస్ట్ వాళ్ళ కోసం నాన్స్ అయితే ఆర్డర్ పెట్టేసినాం. మేమైతే చికెన్ ఫ్రైడ్ రైస్ ఇద్దరం షేర్ చేసుకుందాం అనుకున్నాం. ఈయనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా చెప్తా అన్నారు, కానీ నాకైతే అంత నచ్చదు ఎగ్ ఫ్రైడ్ రైస్. ఫ్రైడ్ రైస్ తింటే చికెన్ ఫ్రైడ్ రైసే తినాలనిపించేసి ఇక్కడైతే ఆర్డర్ పెట్టేసామన్నమాట. సో వచ్చేసింది. సో కొంచెం వెరైటీగా అనిపించింది. ఇది దాబాస్లో ఇలానే ఉంటుంది అనేసి ఇంకా అడ్జస్ట్ అయిపోయి తినేసామన్నమాట. టేస్ట్ విషయానికి వస్తే నాట్ గుడ్ నాట్ బ్యాడ్, ఓకే ఓకే తినేలా ఉండే. సో కొంచెం అలా అలా హాఫ్ షేర్ చేసుకొని తినేసాము. సో స్టార్టర్స్ అయితే పెట్టుకుందాం అని చెప్పేసి ఇంకా మేము చికెన్ కబాబ్ అయితే ఆర్డర్ పెట్టినాం అనమాట. సో చికెన్ కబాబ్ అయితే ఇలా వచ్చింది. సో ఒక ప్లేట్ అనమాట, ఒక 6 పీసెస్ ఏమో వచ్చాయి. సో ఇవైతే పిల్లలు మేము షేర్ చేసుకొని తినేసినాం. ఇది కూడా అంత అనిపించలేదు నాకు, ఓకే ఓకేగానే అనిపించింది. ఎందుకో అదంతా తిన్న తర్వాత మంచిగా కూల్ డ్రింక్ తాగాలనిపించింది. సో నేనైతే కూల్ డ్రింక్ తాగేస్తున్నాను అనమాట. ఇక్కడ కూల్ డ్రింక్ విషయానికి వస్తే అస్సలు హెల్తీకి మంచిది కాదు, కానీ నాకు ఎందుకో ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ తిన్న తర్వాత, ఈ చికెన్ పకోడా తిన్న తర్వాత కొంచెం తాగాలనిపించింది. అదంతా నచ్చలేదు నాకు యాక్చువల్లీ చెప్పాలంటే, అందుకే తాగుతున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసేసి పిల్లలు ఇంకా నాన్స్ 1-2 తిన్నారు. మిగిలినవి అయితే ప్యాక్ చేసుకున్న హ్యాండ్ బ్యాగ్లో వెళ్ళి తింటారు అని చెప్పేసి సో అక్కడ నుంచి తినేసి బిల్ పే చేసేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట తిరుపతికి. సో ఎప్పుడైనా ఊర్లకి వెళ్ళేటప్పుడు అంటే నేను ఇలా ఇంటినంతా కూడా క్లీన్ చేయడము, సో చెత్త పడేయడము, సామాన్లు ఏవి అంటే సింక్లో లేకుండా ఫ్రెష్గా కడిగి కిచెన్ అంతా నీట్గా పెట్టేసి అండ్ అలాగే బెడ్రూమ్లో నేను బట్టలు ఆరేసాను కదా పొద్దున, అవి కూడా తీసి ఒక చోట పెట్టేశాను. సో అలా బాల్కనీ డోర్స్ వేయడం అండ్ సిలిండర్ ఆఫ్ చేయడం, లైట్స్, గీజర్స్, అలర్ట్స్, ఫ్యాన్స్ ఇవన్నీ ఆఫ్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడం, ఇవి నేను ఊరికి వెళ్ళేటప్పుడు చేసే కంపల్సరీ పనులు అనమాట. సో వెళ్ళే మధ్యలో స్నాక్స్ కూడా నేను ఇంట్లోనే బాయిల్ చేసుకుంటాను, బయట చిప్స్లు ఇవన్నీ ఏం తినకుండా. సో అది కూడా మంచి టిప్, మీరు కూడా ట్రై చేయండి. ఇది పల్లీలు అండ్ స్వీట్ కార్న్ హెల్త్ కూడా చాలా మంచిది. సో ఇలా ఈ వీడియోని అయితే ఇక్కడితో నేను ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఎలా అనిపించింది ఈ వీడియో నాకు డెఫినెట్లీ కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటే డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.